ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవ్యే నమః. ఈ వీడియోలో వృశ్చిక లగ్నంలో పుట్టిన జాతకుల శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి ఏ రంగాల్లో బాగుంటుంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం ఎలా ఉంటుంది, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందు లగ్నం అంటే ఏమిటి? జన్మ కొండలలో మొదటి భావం లగ్నం అంటే. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. ఈ లగ్నానికి అధిపతి కుజుడు, మంగళుడు. వృశ్చికం జలతత్వం, స్థిర రాశి, తేలు గుర్తు. కాబట్టి వీరిలో రహస్యం, లోతైన భావోద్వేగాలు, పరిశోధన స్వభావం ఎక్కువగా కనిపిస్తాయి. తులాలగ్నానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. వీళ్ళ తులాలగ్న జాతకులతో పోలిస్తే వీళ్ళు పూర్తి భిన్నంగా ఉంటారు. తుల బయటకు నవ్వితే వృశ్చికం లోపల దాస్తుంది. అయితే వీళ్ళు ఎలా ఉంటారు? ఈ వృశ్చిక లగ్నంలో పుట్టిన వారు శారీరక లక్షణాలు ఏమిటి, రూపం ఏమిటి, వీళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు మధ్యస్థంగా ఉంటారు. మధ్యస్థమైన ఎత్తు కలిగి ఉంటారు. దృఢమైన శరీరం, కండలు తిరిగి బలంగా ఉంటారు. చూపుల్లోనే ఒక రకమైనటువంటి తీక్షణత అనేది ఉంటుంది. ముఖం ఎలా ఉంటుంది? కోణాలతో కూడినటువంటి ముఖం, లోతైన కళ్ళు, చూపు సూటిగా గుచ్చుకున్నట్టు ఉంటుంది. కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి. ముక్కు కొంచెం వంగి డేగ ముక్కులో ఉంటుంది. చర్మం ఎలా ఉంటుందంటే గోధుమ రంగు లేదా చామన ఛాయ కలిగి ఉంటారు. చర్మం మీద మచ్చలు, పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటాయి. నడక ఎలా ఉంటుంది వీరిది అంటే నెమ్మదిగా, నిశ్శబ్దంగా గమనిస్తూ నడుస్తారు. వెనక నుంచి వచ్చినా తెలియదు. వీళ్ళకి జననాంగం మీద కానీ, పురుషోత్పత్తి అవయవాల మీద కానీ, రహస్యంగాల మీద కానీ పుట్టుమచ్చ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే వృశ్చికం ఆ భాగాలను సూచిస్తుంది. వీళ్ళ వ్యక్తిత్వం, మనస్తత్వం ఎలా ఉంటుంది? వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే వీరు మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. అంత రహస్యంగా ఉంటారు. వీళ్ళు చాలా ప్రైవేట్ పర్సన్స్. తమ గురించి బయటకు చెప్పరు, కానీ ఎదుటివారి రహస్యాన్ని ఇట్టే కనిపెడతారు. లోతైన భావోద్వేగాలు ఉంటాయి. పైకి గంభీరంగా, చల్లగా కనిపించడం, లోపల అగ్నిపర్వతం లాంటి భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమించినా ద్వేషించినా అది 100% ఉంటాయి. వీళ్ళలో పరిశోధన ఎక్కువగా ఉంటుంది. దేనిలోనైనా లోతుకు వెళ్ళి నిజం తెలుసుకోవాలనేటటువంటి తపన ఉంటుంది. డిటెక్టివ్ మైండ్లు వీళ్ళలో. రహస్యాలు, క్షుద్ర విద్యలు, సైకాలజీ, జ్యోతిష్యం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పట్టుదల, ప్రతీకారం ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి మనసులో పెట్టుకుంటే వదలరు. మోసం చేసిన వారిని, ద్రోహం చేసిన వారిని క్షమించరు. సంవత్సరాలు గడిచినా ప్రతీకారం తీర్చుకుంటారన్నమాట అనేటటువంటి స్థితి ఉంటుంది. తేలు కుట్టినట్టు ఉంటుంది వీరి ప్రతీకారం. అయస్కాంత శక్తి, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. మాట్లాడకుండా ఉన్న అందరినీ ఆకర్షిస్తారు. మంచికైనా చెడుకైనా ఎదుటి వారిని కంట్రోల్ చేయగలరు. వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది? వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులు వేటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు అంటే వృశ్చికం జననాంగాల్ని, పురుషోత్పత్తి వ్యవస్థను, విసర్జన అవయవాలు, మూత్రాశయాన్ని సూచిస్తుంది. లగ్నాధిపతి కుజుడు. అలా ఫైల్స్, ఫిస్టుల, యూరిన్ ఇన్ఫెక్షను, సెక్సువల్ సమస్యలు, హార్మోన్ లోపాలు, రక్త సంబంధ జబ్బులు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఇవి ఎక్కువగా ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు. వీటి వల్ల ఎక్కువగా బాధపడతారని చెప్పొచ్చు. అలాగే బలం చూసుకున్నట్లయితే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. బతికే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. చావు అంచుల దాకా వెళ్ళి వచ్చినా బతుకుతారు. అంటే రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. త్వరగా రోగం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే రహస్యంగా బాధపడి జబ్బు తెచ్చుకోకూడదు. కోపం, ద్వేషం, అసూయ తగ్గించుకోవాలి. రెగ్యులర్ హెల్త్ చెకప్లు వీళ్ళకి అవసరం. శుభ్రత పాటించాలి. ఇక వృత్తి, ఆర్థిక జీవితం ఏ రంగాలు బాగా అనుకూలిస్తాయి అనేది చూసుకున్నట్లయితే పరిశోధకులుగా, డిటెక్టివ్లుగా, పోలీసు, సిబిఐ, రా ఏజెంట్లుగా, సర్జన్లుగా, గైనకాలజిస్టులుగా, సైక్రియాట్రిస్టు, హీలరు, జ్యోతిష్కుడు, తాంత్రికుడు, ఇన్సూరెన్సు, ట్యాక్సు, మైనింగ్, పెట్రోలియం, శ్మశానం, శవాల గది పనులు, కుజుడు, కేతువు సంబంధించిన రహస్య మరణాలు, పరివర్తన ఉన్నటువంటి రంగాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది? వీళ్ళు చేసే పని ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ ఎలా ఉంటుంది పని? ఒంటరిగా రహస్యంగా పని చేయడం అంటే ఇష్టం. ఎవరో చూడని విషయాలు వెలికి తీస్తారు. రిస్క్ ఉన్నటువంటి పనులు చేయడానికి భయపడరు. ధనపరంగా ఎలా ఆలోచిస్తారు అంటే డబ్బు సంపాదన రహస్యంగా ఉంటుంది. ఉమ్మడి ఆస్తులు, ఇన్సూరెన్సు, వారసత్వం ద్వారా ధనం వస్తుంది, కానీ డబ్బు గురించి బయటకు చెప్పరు. బ్లాక్ మనీ అనేటటువంటి అపవాదు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక సంబంధాలు, వివాహ జీవితం,
ప్రేమ ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రేమిస్తారు అంటే ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, ద్వేషిస్తే ప్రాణం తీస్తారు అనేటటువంటి ఉంటుంది. అలా ఉంటుంది వీరి ప్రవర్తన. ప్రేమ విషయంలో మధ్య మార్గం లేదు, చాలా పొసెసివ్, అనుమానం ఎక్కువ, భాగస్వామి పూర్తిగా తమ సొంతం కావాలనేటటువంటి స్థితి కలిగి ఉంటారు. ఇక వైవాహిక జీవితంలో 7వ స్థానం వృషభం కాబట్టి భాగస్వామి శుక్రుడి యొక్క లక్షణాలతో ఉంటారు. ఎలాగా? అందంగా, స్థిరంగా, భౌతిక సుఖాలు కోరుకునేవారుగా ఉంటారు. వృశ్చికం వారు కోరుకునేది ఈ వేళ ఏమిటంటే లోతైనటువంటి ఎమోషనల్, శారీరక బంధం, సెక్స్ జీవితంలో చాలా ముఖ్యం. అయితే వీళ్ళ వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, వీళ్ళకు ఉన్నటువంటి సవాల్ ఏమిటంటే అనుమానం, కంట్రోల్ చేయాలనేటటువంటి తత్వం, రహస్యాలు దాచడం వల్ల గొడవలు, నాతో అబద్ధం చెప్పావా అని అంటే ఇక ఆ సంబంధం అంతే, క్షమాపణ చాలా కష్టం. ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా మెలగాలి. ఇక స్నేహ సంబంధంగా స్నేహితులు చాలా తక్కువ, కానీ ఉన్న ఒకరిద్దరూ కోసం ప్రాణం ఇస్తారు. ద్రోహం చేస్తే మాత్రం శత్రువులుగా మారిపోతారు వారి పట్ల. ఇక బలాలు, బలహీనతలు ఏమిటి? వీళ్ళకు ఉన్నటువంటి బలాలు ఏమిటంటే పట్టుదల, సంకల్ప బలం, రహస్యాలు కనపట్టేటటువంటి శక్తి, లోతైన భావోద్వేగాలు, నమ్మకం, పరివర్తన శక్తి, కష్టాల్లో నిలబడటం, అయస్కాంత శక్తి, ఆకర్షించడం వీళ్ళకు ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఇంకా బలహీనతలు ఏమిటంటే క్షమించలేకపోవటం, ప్రతీకారం, అందరినీ అనుమానించడం, అనుమానపు బుద్ధి, రహస్యంగా బాధపడటం, డిప్రెషన్, మ్యానిపులేట్ చేయటం, వాడుకోవటం, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్లు, వ్యతిరేకమైనటువంటి విషయాలుగా చెప్పవచ్చు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు. ఇక వీళ్ళకి చెప్పేటటువంటి పరిహారాలు, సూచనలు ఏమిటంటే అంగారకుడు, కుజుడు మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఎరుపు పూలతో పూజ చేయడం ఇంకా శుభప్రదం. అలాగే కుజుడు ఈ పగడాన్ని ధరించడం వల్ల అనుకోని ప్రమాదాలు, ఇబ్బందులు తొలగుతాయి. అయితే ఇది పూర్తిగా జాతక పరిశీలన చేయించుకుని కుజుడు యొక్క స్థితిని బట్టి జ్యోతిష్కుని యొక్క అనుమతితో ఈ రత్నధారణ చేసుకోవడం మంచిది. అయితే వీళ్ళకి అనుకూలమైనటువంటి రంగులు ఏమిటంటే ముదురు, ఎరుపు, మెరూను బాగా కలిసి వస్తాయి. కానీ కోపం ఉన్నవారు ఈ రంగుల వాడకాన్ని తగ్గించాలి. వీళ్ళకి చెప్పేటటువంటి సూచన ఏమిటంటే క్షమించడం నేర్చుకోండి, ప్రతీకారం మిమ్మల్నే నాశనం చేస్తుంది అనేది తెలుసుకోండి, రహస్యాలు బయటకు చెప్పకపోయినా కనీసం డైరీ రాసుకోండి లేదా నమ్మకస్తులతో పంచుకోండి. ధ్యానం, యోగం వల్ల మనసు శాంతిస్తుంది. మంగళవారం రక్తదానం, కోతులకు ఆహారం పెట్టడం మంచిది. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించుకోవడం మంచిది. కుజుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది వృశ్చిక లగ్నంలో పుట్టిన జాతకుల యొక్క జీవిత విషయాలు, విశేషాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పేజీని ఫాలో అవ్వండి. ఏదైనా మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ సందేహాలు కానీ, సమస్యలు కానీ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.